జూబ్లీ హిల్స్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ కుమార్ యాదవ్ ని టికెట్ ఇచ్చారు. ముందుగా సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. అలాగే కాంగ్రెస్ అధిష్టానం రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, కాంగ్రెస్ కమిటీకి శ్రీశైలం యాదవ్ గారు 89 నుంచి నాతో పాటు ఉన్నారు, ఫాలో అవుతున్నారు. చెన్నై నుంచి వచ్చినప్పుడు నాకు మద్దతు ఇచ్చి సొంత బ్రదర్లాగా ఉండి మంచి చెడు అన్ని తీసుకున్నారు. ఇప్పుడు ఆయన బిడ్డ నవీన్ పోటీ చేస్తున్నారు. చెప్పగానే నాకు ఈ ఫ్రెండ్షిప్, ఈ ఫ్యామిలీ కనెక్షన్ చాలా ఇంపార్టెంట్. నేను వస్తా అన్నా, మీరు అంటే అప్పుడు పార్టీ డిసైడ్ చేయలేదు, మీరు ఏ పార్టీ చెప్తే ఆ పార్టీకి నేను వస్తానని చెప్పాను. కాంగ్రెస్ పార్టీ ఇచ్చారు. నా సపోర్ట్ ఫుల్ గా నవీన్ యాదవ్ కి మంచి మెజారిటీ మీద గెలిపించాలి. అదే మాదిరిగా కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తీసుకురావాలి. ఇక్కడ ఎన్ని సమస్యలు ఉన్నా ఏదున్నా ఖచ్చితంగా తీరుస్తారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అతను నాన్నగారితో తిరిగిన మనిషి. సో హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అందరితో ఆయన తిరుగుతాడు. అందరి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, సాల్వ్ అవ్వాలి. అదే మాదిరి ఏ కొత్త ప్రాబ్లం వచ్చినా కూడా తప్పనిసరిగా ఒక యువకుడుగా, ఎనర్జెటిక్ గా తప్పనిసరిగా చేస్తారు. ఆ సపోర్ట్ ఎప్పుడు నవీన్కి ఉంటుంది, కాంగ్రెస్ ఉంటుంది. నాకు తెలిసిన వరకు మా సినిమా ఇండస్ట్రీ నేను కళ్ళారా చూశాను. ఉద్యోగం లేకపోతే వాళ్ళకి ఫుడ్, స్ట్రైక్ జరిగినప్పుడు ఫుడ్, తర్వాత అందరికీ కార్డ్స్, అంటే ఈ మెంబర్షిప్ కార్డ్స్ అన్నీ చేశారనమాట. సినిమా ఇండస్ట్రీ ఆయన మర్చిపోవడానికి లేదు. అదే మాదిరి అన్ని షాప్స్, చాలా షాప్స్ నా చేతుల మీద ఓపెన్ చేశారు. అది కాకుండా ముందు వ్యక్తి ఒక మంచి వ్యక్తి, ఎటువంటి క్యాస్ట్ ఫీలింగ్ లేదు, ఏమీ లేదు. తెలుసు మీకు. ఆఫీస్ దగ్గరికి వెళ్తే అందరూ అన్ని కులాలు, అన్ని మతాలు ఉన్నారు, చూస్తున్నారు కూడా. సో అందరూ ఓట్లు వేయాలి, అది మెజారిటీతో గెలిపించాలి. అక్కడ 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 అరే మీరు వచ్చారు.